ఉస్మానియా యూనివర్సిటీలో నాణ్యత లేని ఆహారం పెడుతూ అనారోగ్యం పాలు చేస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బీఎడ్ కళాశాల హాస్టల్లో ఇడ్లీ తింటుండగా చట్నీలో బల్లి రావడంతో విద్యార్థులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విద్యార్థులు దీంతో చీఫ్ వార్డెన్ కార్యాలయం ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో విద్యార్థులు తినే ఆహారంలో పురుగులు ఉంటున్నాయని చెబుతున్నా పట్టించుకోవట్లేదని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. లక్షలాది రూపాయలు వసూలు చేసిన యూనివర్సిటీ యాజమాన్యం నాణ్యమైన విద్యా భోజనం అందించకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత భోజనంతో విద్యార్థులు అస్వస్థతకు గురైతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఎడ్ హాస్టల్ ఉన్నటువంటి అల్పాహారంలో బల్లి రావడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి కలలుగన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీకి వస్తే పురుగులన్నం పెడుతూ బల్లుల్ని ఈరోజు టిఫిన్లో పెడుతూ యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల్ని అనారోగ్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఆ చచ్చిపోయిన బల్లి పొరపాటు నేను విద్యార్థి తింటే ఆ విద్యార్థికి ఏమైనా అయితే ఎవరు ఈరోజు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేమందరం విద్యార్థులందరం కూడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, యూనివర్సిటీ అధికారులు కావచ్చు, వాళ్ళ యొక్క ప్రకటనల కోసము ఏదైతే ఊరు గొప్ప పేరు దిబ్బ అన్నట్టు 100 సంవత్సరాల యూనివర్సిటీ అని చెప్పేసి మొన్నటికి మొన్న ఈ వీసీ ఉన్నటువంటి రవీందర్ యాదవ్ అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్వైట్ చేసి అయితే 100 యూనివర్సిటీస్ పైలాన్ని అయితే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇక్కడ కావాల్సింది విద్యార్థుల పైలాన్ కాదు, మీ యొక్క ప్రకటనలు కావు, మీ యొక్క పబ్లిసిటీ కాదు, ఆరోగ్యకరమైనటువంటి భోజనం ఈరోజు విద్యార్థులందరూ డిమాండ్ చేస్తా ఉన్నారు.